India is a land of dichotomies. Because of making India, you might believe that we are a nation of semiconductors, advanced manufacturing, and mobile phone manufacturing. 70% of the Indian population is engaged in agriculture. You might see in the newspaper that e-commerce in India is booming. But what's the reality? Only 6% of the retail sales are e-commerce. And what if I told you that e-commerce in India is not actually e-commerce? It is mobile commerce. Like I said, India is a land of dichotomies. When I went down this rabbit hole of trying to find much more dichotomies, I came across the Indian Insights report from the venture capital from the India Question. This year edition has 160 such dichotomies which you as an entrepreneur, business owner or anyone who is generally interested in building a business in India absolutely should know. Welcome to Future Tech Telugu. మీరు ఒకవేళ న్యూస్ క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి వీక్ ఏదో ఒక ఆర్టికల్ ఆల్ ఇండియా మొబైల్ రీటైలర్స్ అసోసియేషన్ వాళ్ళకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్తోని ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని వస్తుంది. అండ్ ఇంతేకాదు రీసెంట్గా ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చింది. అదేంటంటే మొబైల్ ఫోన్స్ లైక్ సామ్సంగ్ అండ్ షామీ కుడ్ బి కొల్యూడెడ్ విత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్సో ది అదర్ ఈ-కామర్స్ పోర్టల్స్తో అని టు ఆఫర్ ద స్పెషల్ డిస్కౌంట్స్, ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండ్ అదర్ విచ్ ఆర్ యాంటై కాంపిటేటివ్. మీరు ఇది గమనించారా? ఏదైనా ఒక కొత్త కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ లాంచ్ అయిన ప్రతిసారి లైక్ ఐఫోన్ 16 కావచ్చు ఆర్ PS5 లాంచ్ అయినప్పుడు ఈ కామర్స్ CEOs ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైట్ ట్వీటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ మా ఆర్డర్ స్టాటిస్టిక్ చూడండి, మేము PS5ని 7 minutesలో డెలివర్ చేసామని. బట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? Why is it that the two big acquisitions that Flipkart has made in 2017 was F1 Info Solution, in 2022 Yantra, which is a refurbished mobile phone website. And ఇంతేకాదు 70 to 80% of the Flipkart Big Billion Day sales are mobile phones when compared to the consumer electronics. అసలు ఇంకా రాగా చెప్పాలంటే ఇండియాలో ఈ-కామర్స్ అనేది యాక్చువల్గా మొబైల్ ఫోన్ కామర్స్. ఎందుకంటే 52% ఉంది GMVకి. అంటే ఇప్పుడు GMV అని మీకు డౌట్ రావచ్చు. GMV అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ. అండ్ ఆ 52% సేల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొబైల్ ఫోన్సే. నౌ విల్ కంపేర్ దిస్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. నౌ గ్లోబల్ బెంచ్ మార్క్ వచ్చేసి 23% ఉంది GMVకి. You would think that a website like Amazon and Flipkart is a horizontal marketplace. But మీరు ఇందాకే రియాలిటీ కూడా చూస్తారు. బట్ మీకు ఇంకా అక్కడున్న ఆపర్చునిటీ ఏంటంటే is to build a vertical focused e-commerce business. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో లెట్స్ లుక్ సమ్ ఎగ్జాంపుల్స్ అవుట్ ఆఫ్ దిస్ దట్ హ్యావ్ ఆల్రెడీ ప్యాన్డ్ అవుట్. ఇన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్లో మనకి నైకా ఉంది విచ్ ఈస్ అ లిస్టెడ్ కంపెనీ. ఒకవేళ చిల్డ్రన్ స్పేస్లో చూస్తే వీ హ్యావ్ ఫస్ట్ క్రై. అండ్ ఇన్ ఫ్యాషన్ వీ హ్యావ్ మింత్రా విచ్ వాజ్ అక్వైర్డ్ బై ఫ్లిప్కార్ట్. అంటే ఇప్పుడు మీకంటే ఒక ప్లే బుక్ లాంటిది చెప్పాలంటే సింపుల్ టు బిల్డ్ అ వర్టికల్ ఫోకస్డ్ ఈ-కామర్స్ కంపెనీ. యూ ఫస్ట్ పిక్ దాట్ వర్టికల్ దట్ యూ బిల్డ్ ఆన్ అ వెరీ లార్జ్ అసార్ట్మెంట్ ఆర్ అ క్యాటలాగ్. ఇందులో మీరు ఏది ఆలోచిస్తే నైకా, ఫస్ట్ క్రై, మింత్రా వర్ ఏబుల్ టు డూ ద సేమ్ ఇన్ ది రెస్పెక్టివ్ వర్టికల్స్. మీరు ఈ లార్జ్ అండ్ డీప్ క్యాటలాగ్ బిల్డ్ చేయాలి. అది కూడా విత్ అ హారిజాంటల్ మార్కెట్ ప్లేస్ లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ విచ్ ఇస్ హైరింగ్ 1 or 2 category managers just they cannot do. నెక్స్ట్ స్టెప్ ఇస్ టు మూవ్ ఇన్ టు అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్. సింపుల్గా చెప్పాలంటే బ్రాండ్స్ ఆర్ సెల్లర్స్ మీకు మనీ పే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ మీ మార్కెట్ ప్లేస్లో లిస్ట్ అయి ఉంటాయి కాబట్టి. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇట్ బికమ్స్ ద డెస్టినేషన్ ఫర్ దాట్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రై, ఇట్ ఈస్ ద డెస్టినేషన్ ఫర్ బయింగ్ ఎనీ ప్రోడక్ట్ టు యువర్ చైల్డ్. అండ్ నైకా మైట్ బి ద డెస్టినేషన్ టు బై ఎనీ ప్రోడక్ట్ లైక్ ఫర్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్. సో నేను చెప్పేది ఏంటంటే థింక్ అబౌట్ ఎ వర్టికల్ దట్ నన్ ఆఫ్ దీస్ ప్లేయర్స్ ఆర్ అటాకింగ్ టుడే అండ్ దాట్స్ యువర్ ఆపర్చునిటీ. నా సెకండ్ డైకాటమీ చాలా మంది దీనికి రిలేట్ అవుతారు. సంథింగ్ ఈస్ చేంజింగ్ అండ్ ద డేటా సేస్ దాట్. ఇప్పుడు మన కార్ల విషయానికి వస్తే 25% ఆఫ్ ద వెహికల్స్ 2023లో సన్ రూఫ్ ఉన్న కార్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఇంకో రిలేటబిలిటీ విషయానికి వస్తే యాపిల్ ఇండియాలోకి వచ్చినప్పుడు అంటే 10 ఏళ్ల ముందు యాపిల్ రెవెన్యూ వాస్ 5,000 crores కంటే తక్కువ ఉండేది. అండ్ ఇది విని మీరు అవేజ్ అవుతారు. మోస్ట్ రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్లో యాపిల్ ఇండియన్ రెవెన్యూ వచ్చేసి 50,000 crores అండ్ దాట్స్ 10x ఇన్ ఎ డికేడ్. క్లియర్గా చెప్పాలంటే ఇండియా కెనాట్ గెట్ ఎనఫ్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్. అది ఐఫోనే కానీ లేదు ఇందాక నేను చెప్పిన సన్ రూఫ్ కాంటెక్స్ట్ అయినా. ఈ సెగ్మెంట్ మనం కాసేపు పక్కకు పెడితే ఫెర్టిలిటీ రేట్ అని ఒక మెట్రిక్ ఉంది. అంటే ప్రతి కపుల్ ఎంతమంది పిల్లల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారని. ఒక ఎగ్జాంపుల్కి వస్తే 1950sలో టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 6.8 ఉండేది. ఇప్పుడు మన జనరేషన్లో అంటే 2000 నుంచి టోటల్ ఫర్టిలిటీ రేట్ డ్రాప్ అయిపోయింది. అది కూడా 1.91% ఆర్ ఈవెన్ లెస్ కూడా. సింపుల్గా చెప్పాలంటే మనకి తక్కువ పిల్లలు ఉంటే ద సింగిల్ చైల్డ్ కుడ్ బి రాజా బేటా ఆర్ రాణి బిటియా. దీనివల్ల పేరెంట్స్ వెల్త్ వాళ్ళకే. స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే లాస్ట్ 6 years నుంచి అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడం అనేది పెరిగిపోయింది. ఇక్కడ మీరు క్యాప్చర్ చేయాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఎర్లియర్ ఇండియా అనేది ఒక అన్బ్రాండెడ్ ఎకానమీ. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక టీ షర్ట్ ఆర్ ఏదైనా ఒక ప్యాంట్ అలా వేసుకుని వీ టు బి డామ్ హ్యాపీ.
బట్ ఈ రాజా బేటా రాణి బిటియా ద స్టడీడ్ అబ్రాడ్ అండ్ వెస్టర్న్ కల్చర్ని వాళ్ళు చూసి ఆ బ్రాండ్ని రిటర్న్ వచ్చిన తర్వాత తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈవెన్ అబ్రాడ్కి వెళ్ళని వాళ్ళు కూడా వీళ్ళని చూసి ఆ బ్రాండెడ్ ప్రోడక్ట్ ఇంపార్టెన్స్ని తెలుసుకున్నారు. ద ఆపర్చునిటీ ఇయర్ ఇస్ ప్రీమియమైజేషన్. అంటే ఈ ప్రీమియమైజేషన్ అంటే ఏంటంటే అర్లియర్ మనకు ఒక హ్యాచ్ బ్యాక్ ఉంటే ఇప్పుడు ఒక ఎస్యూవీ కావాలనుకుంటాం. ఒకప్పుడు తాత నుంచి వాచ్ వస్తే ఇప్పుడు క్యాషియో కోసం డబ్బులు దాచిపెట్టుకుంటాం, ఆర్ రోలెక్స్ కావాలనుకుంటాం. ముందు ఏదైనా అన్బ్రాండెడ్ క్లాత్స్ వేసుకుంటే ఇప్పుడు బ్రాండెడ్ క్లాతింగ్ కావాలనుకుంటాం. అసలు ఈ ప్రీమియమైజేషన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఎక్కువ డబ్బులు పే చేస్తాడు ఒక ప్రోడక్ట్ని తీసుకోవడానికి, ఆర్ ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఆర్ ఒక ప్రీమియం సర్వీస్ కోసం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ డైకాటమీ. మనందరికీ తెలిసిందే ఇండియా ఐటీ సర్వీసెస్కి ఒక పవర్ హౌస్ లాంటిది. మనందరికీ తెలిసిన చాలామంది కూడా ఐటీ సర్వీసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఓకే. అసలు డైకాటమీ ఇక్కడ ఏంటంటే $193 బిలియన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, బట్ మనమే మళ్ళీ ఇన్ రిటర్న్లో సాఫ్ట్వేర్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేయించుకుంటాం. సో లెట్స్ పాజ్ హియర్ ఫర్ అ మినిట్. మీరు మోస్ట్ లైక్లీ వీడియోని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో చూస్తూ ఉంటారు యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తారు. సో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే రన్ అవుతుందో అది గూగుల్ రన్ చేస్తుంది, విచ్ ఈజ్ అన్ ఓవర్సీస్ కంపెనీ. సో మీరు మీ వర్క్ స్పేస్ నుంచి చూస్తే మీరు మోస్ట్ లైక్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుతూ ఉంటారు. అండ్ విండోస్ ఈజ్ ఓన్ బై మైక్రోసాఫ్ట్ అండ్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఈజ్ అ ఫారెన్ కంపెనీ. ఇక్కడ రియాలిటీ ఏంటంటే వైల్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ అవర్సెల్వ్స్ ద ఐటీ సర్వీస్ ప్రొఫెషనల్స్, వీఆర్ ఇంపోర్టింగ్ ద సాఫ్ట్వేర్స్ దట్ వీ యూస్ టు ప్రొవైడ్ ద సర్వీస్. అండ్ ఈ ఇండియా ఇన్సైట్స్ రిపోర్ట్ బై ఇండియా క్వశ్చన్ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తారు. అదేంటంటే ఇండియన్ గవర్నమెంట్ పుష్ చేస్తారు మేక్ ఇన్ ఇండియాకి త్రూ వెరైటీ ఆఫ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అండ్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్. అది కూడా ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అప్రాక్సిమేట్లీ 1,20,000 crores అలొకేట్ చేశారు మనకి డొమెస్టిక్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి. అండ్ అప్రాక్సిమేట్లీ 70,000 crores అలొకేట్ చేశారు లాస్ట్ డికేడ్లో ఈవీస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇండియాలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సాఫ్ట్వేర్ మనకి ఎలాంటి మేక్ ఇన్ ఇండియా స్కీమ్స్ అయితే లేవు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఆంటర్ప్రీనియర్ వెయిట్ చేయకూడదు గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ లాంచ్ చేస్తారేమో, ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు బిల్డ్ సాఫ్ట్వేర్ ఫర్ ఇండియా. రీసెంట్ హిస్టరీలో మనం చూస్తే ఇండియన్స్ ఇంక్రెడిబుల్గా పర్ఫార్మ్ చేశారు ఓవర్సీస్లో సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జూహో విచ్ ఇస్ అ బూట్ స్టాప్డ్ కంపెనీ అండ్ ఫ్రెష్ వర్క్స్ ఎక్సెట్రా కంపెనీస్కి చేశారు. నా సెల్లింగ్ సాఫ్ట్వేర్ ఇన్ ఇండియా విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే టు గో టు ద ఫస్ట్ ప్రిన్సిపల్ అండ్ థింక్ అబౌట్ హౌ బిల్డింగ్ ఇట్ టు ద ఇండియన్ కన్స్యూమర్ ఇస్ డిఫరెంట్ ఫర్ బిల్డింగ్ ఇట్ టు ద వెస్టర్న్ కన్స్యూమర్. నెక్స్ట్ డైకాటమీ ఏంటంటే ఇండియా ఇస్ ద గాడ్ ఫీరింగ్ కంట్రీ. మన పేరెంట్స్ ఓన్లీ ఇళ్ల కోసం లోన్ తీసుకునే వాళ్ళు లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికే భయపడేవాళ్ళు. అండ్ డేటా కూడా అదే చెప్పింది, దాట్స్ ఇండియా బిఫోర్, బట్ ఇండియా టుడే ఇస్ అ రిస్క్ సీకింగ్ నేషన్. సో ఈ డేటా ఏం చెప్తుందో చూద్దాం. ఈ ఐక్యూ ఇండియా ఇన్సైట్స్లో లాస్ట్ 18 monthsలో 6 crore న్యూ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు. But I could assure you that this is not a long-term investing. This is a speculative short-term trading. This is the one where I always end up with arguing with someone. India real money gambling and RMG industry generates about 24,000 crores in a year, and that's not a joke. Dream 11ki 200 million plus monthly active users unnaru, and they're free to paid conversations like evaraina product visit chestaru or they download it or they just try it. Actually people who spend real money on the fantasy sports league is about 25%. అంటే ప్రతి నలుగురిలో ఒకరి రియల్ మనీ గ్యాంబ్లింగ్కి పే చేస్తున్నారు. సో నౌ లెట్స్ లుక్ ఇంటూ ద అదర్ పాయింట్స్ యాజ్ వెల్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 10 crore లోన్స్ ఇష్యూ అయ్యాయి యాజ్ పర్ ఆర్బీఐ స్టాటిస్టిక్స్. ముందు పోస్ట్ పెయిడ్ అసలు ఎగ్జిస్టెన్స్లోనే ఉండేది కదా, బట్ నౌ ఇట్ బికేమ్ 12% ఆఫ్ ద ఓవరాల్ మొబైల్ సబ్స్క్రైబర్ బేస్. బై ద వే 0 to 12% అనేది ఏమీ తక్కువ కాదు. లాస్ట్ 6 yearsలో క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్స్ 3x ఇంక్రీజ్ అయ్యాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఇండియాలో ఒకప్పుడు అంతా క్యాష్లో పేమెంట్ చేసేవాళ్ళు, చాలా తక్కువ మందే కార్డ్ పేమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ తీసేస్తే మనల్ని అందరూ అడుగుతారు ఓకేనా, ఏమైనా ప్రాబ్లమా, ఆర్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం అని. క్లియర్లీ ఇండియా ఈజ్ నో లాంగర్ అ రిస్క్ ఆఫ్, ఇట్స్ అ రిస్క్ సీకింగ్ నేషన్. ఇఫ్ ఒకవేళ ఎవరైనా ఆంటర్ప్రెన్యూర్ ఆర్ ఎవరైనా రిస్క్ చేద్దాం అనుకున్నా లేదా ఎవరైనా సినారియోని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకున్నా మీరు అనుకోవచ్చు ఈ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ వల్ల ఆపర్చునిటీస్ అన్ని ట్యాప్డ్ అవుట్ అయిపోయాయి. బట్ ద ఆన్సర్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇంకో ఆపర్చునిటీ ఉంది, లైక్ క్రెడిట్ ప్రోడక్ట్స్ తీసుకురావడానికి. ఇది ఎవరికి అంటే క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఆర్ షార్ట్ టర్మ్ లోన్ ఆర్ న్యూ టు క్రెడిట్ కస్టమర్స్కి. మీరు ఒక లోన్ తీసుకోవాలంటే బ్యాంక్ నుంచి వాళ్ళు మీకు క్రెడిట్ హిస్టరీ చూస్తారు. బట్ మీరు ఎప్పుడూ లోన్ తీసుకోకపోయినా ఆర్ మీరు రీసెంట్గానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన యాజ్ అ గ్రాడ్యుయేట్ లాగా, ఆర్ మీకు ఒక ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ లేకపోయినా మీకు క్రెడిట్ హిస్టరీ అనేది ఉండదు, బట్ మీరు బాగానే సంపాదించుంటారుగా. సో ఆపర్చునిటీ ఉంటుంది క్రెడిట్ ప్రోడక్ట్స్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడానికి, అది కూడా ఎవరికంటే న్యూ టు క్రెడిట్ కస్టమర్స్కి. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.